బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా కుడా చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం చేస్తుండగా వేదిక కుప్పకూలింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు నాయకులకు గాయాలయ్యాయి. వేదికపై నుంచి యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ, రాజప్ప కింద పడ్డారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా కూడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారం చేస్తుండగా వేదిక కుప్పకూలింది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు నాయకులకు గాయాలయ్యాయి. వేదికపై నుంచి యనమల రామకృష్ణుడు, పంతం నానాజీ, రాజప్ప కింద పడ్డారు. దీంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్ లైన్ లో ఉన్నారు. దత్తు, చెప్పండి. కాకినాడ జిల్లా కూడా చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అయితే అపశృతి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అది కాకినాడ జిల్లా కూడా అంటే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జనసేన నాయకుడు తొమ్మలపల్లి బాబుని అంటే పెద్దాపురం నియోజకవర్గ నాయకుడు ఈయనకి, అలాగే జిల్లా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఈయనకి కూడా చైర్మన్ గా పదవి లభించింది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లా నలుమూల నుండి కూడా జగ్గంపేట, పత్తిపాడు, తుని, పిఠాపురం, పెద్దాపురం ఏరియా నుండి పెద్ద ఎత్తున జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీరంతా తరలి వచ్చారు. ఈ సందర్భంలో 11:30 ప్రాంతంలో ముహూర్తం ఉంది. ఈ సందర్భానికి సంబంధించి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. అంటే ఒక 40 నుంచి 50 మంది వరకు పట్టే స్టేజ్ మాత్రమే ఉంది. ఈ స్టేజ్ మీద దాదాపు 250 నుంచి 300 వరకు జనాలు ఒక్కసారిగా చేరిపోవడంతో ఈ అపశృతి చోటు చేసుకుందని చెప్పచ్చు. ఆగ్నేయం వైపు అంటే స్టేజ్ ఆగ్నేయం వైపు కింద సందర్భంలో యనమల పక్కన పడిపోవడం జరిగింది. ఆయనకి స్వల్పపాటి గాయాలయ్యి, అలాగే ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ కూడా అదే స్టేజ్ మీద ఉన్నారు. ఆయనకి కాలుకి కొద్దిగా నరం పట్టినట్టు అంటే కాలు బెణికినట్టు డాక్టర్లు వైద్యులు చెప్తున్నారు. అయితే దాంతోపాటు పంతం నానాజీ కాకినాడ రూరల్ సభ్యులు కూడా అదే స్టేజ్ మీద ఉండడం జరిగింది. ఆయన కూడా స్వల్పపాటి గాయాలయ్యాయి. మరికొందరు కూడా చిన్నపాటి గాయాలయ్యి తప్ప పెద్ద ప్రమాదం మాత్రం ఏం లేదని చెప్పుకోవచ్చు. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే టీడీపీ అభిమానులు కూడా రావడంతో తాకిడిని తట్టుకోలేక అలాగే క్రౌడ్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా వీరంతా అక్కడ చేరుకోవడంతో ఈ అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ దత్తు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.